అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య ఫ్యామిలీని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుడ్ల సౌమ్య కుటుంబాన్ని యాదగిరిపల్లిలోని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో కూడా మాట్లాడడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నుండి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా లెటర్ పంపించామని, వీలైనంత తొందరగా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టుదలతో ఉన్నటువంటి చదువులు చదివి ఆమె కుటుంబానికి అండగా ఉండే సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఇంకా మనం స్పీడప్ చేయాలంటే ఇంకేమైనా ఎవరికైనా మంత్రి గారికి ఇట్లా అని చెప్పాలా? ఏం లేదు సార్, మనము ఈ రోజు ఢిల్లీకి అక్కడ మన కన్సులేట్కి రాబోతున్నాము. సాయంత్రం వరకు మీకు కాపీ పెడతాను నేను. రాయండి, మేము అవసరం ఉంటే ఫోన్ చేయమంటే నేను కూడా చేస్తాను. కొంచెం తొందర ప్రాసెస్ అయితే చూడండి, రైట్ సార్. డిలే కాకుండా చూడండి. రైట్ సార్, కానీ 5 to 7 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది సార్. ఫ్యామిలీ మెంబర్స్ నా నెంబర్ ఇవ్వండి, నేను కాంటాక్ట్ లో ఉంటాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడుతున్నా, వాళ్ళ ఇంటికి వచ్చినా ఓకే వాళ్ళకి చెప్పండి సార్. ఇంకోటి మనం ఎయిర్పోర్ట్ లో కూడా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి విల్ కోఆర్డినేట్ రిలీజ్ చేయడం కానీ బాడీ వచ్చినప్పుడు పోలీస్ లో ఎన్ఓసి కానీ మనం ఐ విల్ కోఆర్డినేట్. ఓకే, కొంచెం స్పీడప్ చేయండి. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఒక అమ్మాయి ఏమో ఆన్లైన్ వర్క్ చేసుకుంటారు. సరుకునే 10 minutes అట్లా కొట్టేసింది యాక్సిడెంట్. అట్లా రోడ్డు మీద ఎట్లా మినిమం అక్కడ 120-140 వాటి ఎందుకు పోయింది పాప? రోడ్ ఇట్లా క్రాస్ అయింది. ఫుట్పాత్ నుంచి సిస్టమ్ ఏంటంటే సిగ్నల్ పడ్డప్పుడు వెనక వాక్ చేయాలి. డీటెయిల్స్ అని చెప్పారా? ఓన్లీ యాక్సిడెంట్ అంతా ఉంటాయి. రోడ్ క్రాసింగ్ వల్ల ఇది వచ్చింది. వీళ్ళు కూడా పొద్దునైతే నా బిడ్డ